సో హాయ్ గైస్, నవీన్ చంద్ర లేటెస్ట్ మూవీ 28C అంటే 28 డిగ్రీలు. సో సినిమా ఇప్పుడు కాదు భయ్యా, 5 years బ్యాకే రావాలి. కానీ ఎందుకో తెలియదు, డిలే అవుతూ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు. మరి ఇంత లేట్ గా ఇప్పుడు సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో సినిమా స్టోరీ పాయింట్ బాగుంది భయ్యా. హీరో అండ్ హీరోయిన్ మంచి లవ్ స్టోరీ, వీళ్ళిద్దరు కలిసి మంచిగా ఉంటారు అండ్ ఒక ఇంట్లోకి అయితే వెళ్తారు. సో ఆ ఇంట్లో వెళ్ళాక అక్కడ ఏం జరిగింది, అసలు ఆ ఇంట్లో ఉన్నది ఏంటి, ఆ ఇంట్లోకి వెళ్ళాక మొత్తం మారిపోతుంది భయ్య. అక్కడ హీరో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. సో ఆ ఇంట్లో ఉన్నది ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అండ్ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి భయ్య. కాలభైరవ పాడిన సాంగ్ జ్ఞాపకాలే, ఆ సాంగ్ ఇంకా బాగుంటది. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ట్రైలర్ అయితే బాగుంది, ట్రైలర్ నాకు నచ్చింది. రేపు April 4th సినిమా రిలీజ్ అవుతుంది. మీరు వీడియో చూసే టైంకి సినిమా నాకు చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో డెఫినెట్ కామెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ ట్రైలర్ చూశాను, ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది భయ్య. అండ్ బాగుంది, కాన్సెప్ట్ కూడా బాగుంది. ఒకసారి మీరు ట్రైలర్ పైన కూడా లుక్ చేయండి. అండ్ ట్రైలర్ చూసాక మీకు సినిమా పైన ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, సినిమా చూడాలా వద్దా అనేది. సో ట్రైలర్ అయితే చూడండి. ప్రజెంట్ నవీన్ చంద్ర అయితే హీరోగా కాకుండా సైడ్ క్యారెక్టర్ లో విలన్ కొడుకు మనం అరవింద సమేత చూసాం. ఇప్పుడు ఈ 28 డిగ్రీస్ ఈ మూవీ 5 years బ్యాక్ రావాల్సిన సినిమా కాబట్టి ఇప్పటి సినిమా అయితే కాదు. ప్రియదర్శి, హర్ష అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు, మనకు తెలిసిన యాక్టర్స్. ట్రైలర్ చూసుకున్నట్లయితే సినిమా హిట్ కొట్టేలా అనిపిస్తుంది భయ్య. ట్రైలర్ అయితే బాగుంది, సినిమా కూడా బాగుండాలి అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలి, నవీన్ చంద్రకి మంచి పేరు తెచ్చిపెట్టాలి. అండ్ ఈ సినిమాతో నవీన్ చంద్రకి మరిన్ని అవకాశాలు రావాలి, హీరోగా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఎంటర్ మూవీ టీమ్. అండ్ నాకు నవీన్ చంద్ర యాక్టింగ్ ఇష్టం భయ్య, తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అసలు సత్యరాజు, నవీన్ చంద్ర వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. అంటే వీళ్ళ యాక్టింగ్ బాగుంటుంది. సో వీళ్ళిద్దరికి మంచి కంటెంట్ పడాలి, మంచి మంచి సినిమాలు అయితే రావాలి. సో మీరు ఈ 28 డిగ్రీస్ సినిమా చూసినట్లయితే మీకు ఇలాంటి డెఫినెట్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.